నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం గమ్యం గమనం. మనకు అందించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సమస్త విశ్వంలో గమ్యం తెలిసి జీవించగల అవకాశం మనిషికి మాత్రమే ఉంది. గమ్యం అంటే ఒక లక్ష్యం కలిగి ఉండడం. గమ్యం వైపు గమనం సక్రమంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలరు. ఎవరైనా ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలగాలి. అందుకు తగిన పట్టుదల, ఓర్పు, గురి తప్పనిసరి. ఉత్తముడిగానో ఐశ్వర్యవంతుడిగానో పుట్టడం ఏ వ్యక్తి చేతుల్లోనూ ఉండకపోయినా నలుగురికి ఉపకారం చేసి వెళ్ళగలగడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కీర్తి శేషులుగా నిలిచిపోయే వ్యక్తులు అతి తక్కువగా కనిపించడానికి కారణం గమ్యం తెలిసినా గమనం పట్ల నిబద్ధత లేకపోవడమే. సమయాన్ని బట్టి సంయమనంతో వ్యవహరించిన పుణ్యపురుషులు శ్రీరామ లక్ష్మణులు అకస్మాత్తుగా నార దుస్తులతో అడవులకేగాల్సి వచ్చినా తమ గమ్యమేమిటో తెలిసి గమనాన్ని ప్రారంభించారు. గతంలో విశ్వామిత్ర మహర్షి సహకారంతో పొందిన రాక్షస సంహార అనుభవం, శస్త్రవిద్య తోడుగా లోకానికి రావణ సంహారమని మహోపకారాన్ని చేశారు. గమ్యం పట్ల గమనం పట్ల అవగాహన అది. శిఖరాగ్రాన్ని చేరాలనే కోరిక ఉన్న వాళ్లలో ఎక్కువ మంది మధ్యలోనే వదిలివేయడం చూస్తూ ఉంటాం. విజయం వరించాలంటే ఏటికి ఎదురీదాల్సిందే. దేన్నైనా సాధించే క్రమంలో చేయి అందించడం కన్నా కాళ్ళు పట్టుకు కిందికి లాగడమే లోకరీతి. నూతిలోని కప్ప బయటపడాలంటే అది పట్టుదలగల అయినా ఉండాలి, లేక చెవిటిదైనా ఉండాలి. నిరాశకు మనిషి బుద్ధిని మార్చేయగల శక్తి ఉంది. ప్రయత్నాన్ని వదిలివేయమని ప్రయాస వ్యర్థమేనని వెంటపడుతుంది. ఆశ మాత్రం మరొక్కసారి ప్రయత్నించమంటుంది. రెండింటిలో దేన్ని అనుసరించాలో నిర్ణయించుకోవాల్సింది మనిషే. గమ్యం పట్ల ఎడతెగని ప్రీతి ఉన్నవాడికి ఆ క్రమంలో వచ్చే ఆటుపోట్లు అన్నీ దాటిపోవాల్సినవే కానీ తోస్తాయి. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో నడిపిన మాళ్వా సామ్రాజ్యపు హోల్కర్ వంశరాణి అహల్యాబాయిని ఒకసారి గుర్తు చేసుకుంటే గమనం ఎలా ఉంటే గమ్యం సిద్ధిస్తుందో తెలుస్తుంది. కట్టుకున్నవాడు కన్న కొడుకు కళ్ళ ముందే కడతేరిపోగా ఒంటరిగా మిగిలిన ఆమె మామగారు మల్హర్రావు హోల్కర్ అప్పగించిన పరిపాలననే బాధ్యతను గౌరవంతో స్వీకరించింది. అవలగా భావించి దండెత్తి వచ్చిన శత్రు సేనలను మొక్కవోని ధైర్యంతో మట్టి కరిపించింది. దశాబ్దాల పాటు సుపరిపాలన గావించి చరిత్రలో నిలిచిపోయిందంటే అది ఆమె గమనంలోని నిబద్ధత. ఏ మనిషికైనా మంచి మిత్రుడు తన ఆత్మే. అది మాట వినాలంటే ముందు తన బలాలు బలహీనతలను సరిగ్గా తెలుసుకోగలగాలి. ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాడు. అందరూ అన్నింటినీ సాధించలేరు. అందరి శారీరక మానసిక శక్తులు సమానం కావు. ఎవరి ప్రయాణం వారిదే, ఎవరి ప్రాధాన్యాలు వారివే. చేరే గమ్యం ఒకటే అయినా విభిన్నమైన ఎవరి వ్యూహాన్ని వారే రచించుకోవాలి. బలహీనతలను బలంగా మార్చుకున్నప్పుడే గమ్యం చేరడం తేలికవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.